యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చండి మనం మహేశ్వరి సిల్క్స్ను తర్వాత కొన్ని రష్యన్ సిల్క్స్ కూడానండి మన ఏంటంటే దీనికోసం తెప్పించాను అనమాట. నేను జస్ట్ వెరైటీ కోసం ఎట్లా ఉంటాయో చూద్దామని చెప్పి ఒక 2-3 ఏమో ప్యూర్ జార్జెట్స్ తెప్పించానండి. చాలా బాగున్నాయి చీరలు, మంచిగా ఏంటంటే పెద్ద చీరలు, పెద్ద బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక మన మహేష్ సిల్క్స్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, లీవా ట్యాగ్తో ఉంటాయి అన్నీను. ప్రతి చీరకు కూడానండి 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి అయితే 100 రూపీస్. ఈ రెండు అంటే మన ఆంధ్ర, తెలంగాణ ఈ రెండింటికి మాత్రమే 50 రూపీస్ అండి. ఆల్ అదర్ స్టేట్స్కి 100 రూపీస్ పడుతుందండి ఈచ్ శారీకి. ఓకేనా? అలాగే కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. ఏంటంటే మంచిగా అంటే మంచి మంచి చీరలు, పెద్ద చీరలు, పెద్ద ఏంటంటే బ్లౌజెస్తో ఉండేటట్టు మేము కూడా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఆదరిస్తారని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఓకేనా? అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఓకేనా? 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఇకపోతే మన కొత్త వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవి మన మహేష్ సిల్క్స్ అండి. వీటిలో జరీ వచ్చి మీకు అది డల్ ఫినిష్ ఉన్న ఎల్లో కలర్ అయినా లేదా సిల్వర్ ఫినిషింగ్ అయినా కూడా మీకు జరీ నల్లపట్టం కానీ ముడత పట్టం కానీ ఉండదండి. ఇవి మహేష్ సిల్క్స్లో అన్నీ కూడా ఏంటంటే డిజిటల్ అండ్ స్క్రీన్ ప్రింట్స్ మాత్రమేనండి. కలర్ పోదు, షింక్ అవ్వదు శారీ, ముడతలు రావు, చక్కగా వాష్ అండ్ వేర్ శారీస్ లాగా ఉంటాయి అన్నమాట. వీటికి మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి చీర కూడా లీవో ట్యాగ్తో ఉందండి. లీవో ట్యాగ్ అంటే మనకి ఇక దాన్ని వెనక్కి తిరిగి ఆలోచించుకోకర్లా, అది కరెక్ట్గా మంచి మెటీరియల్ మంచిది ఉంటేనే లీవో ట్యాగ్ వేస్తారనమాట. ఓకేనా? మనకి పళ్ళు వచ్చేటప్పటికండి ఇట్లా ఏంటంటే ఇది కూడా డల్ ఫినిష్తో ఉన్న జరీయేనండి. పళ్ళు అంతా కూడా జరీ వచ్చిందన్నమాట. శారీ మొత్తం కూడా మనకి పైన కింద బోర్డర్ ఉంది, మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి. చాలా చక్కగా ఉందండి. కొంచెం మనకి ఏంటంటే మ్యాంగో అండి, రా మ్యాంగో కలర్ వచ్చింది అన్నమాట. ఇది రా మ్యాంగో కలర్, బాటిల్ గ్రీన్ కాదు, రా మ్యాంగో కలర్ అన్నమాట ఇది. ఓకేనా? డార్క్ గ్రీన్ కలర్ అండి. దాని మీద మనకి లైట్ ఏంటంటే కొంచెం డ్రై మెహందీ అండ్ గ్రే కలర్తో ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఇది రకండి, కొత్త కలర్ అండి, చక్కగా ట్రై చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి మీకు ఇట్లా దీని మీద ఇచ్చాడనమాట, సెల్ఫీ డిజైన్తో, గ్రే కలర్లోనండి సెల్ఫీ డిజైన్తో ఇచ్చాడనమాట. అంటే మనకి పైన కింద బోర్డర్ ఏముందో, పళ్ళు ఏముందో అదే ఇస్తాడనమాట. అట్లాగేనండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇవి 1599 అండి, ప్లస్ 50 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి, ఎంత హెల్దీ పర్సన్స్కి కూడా చక్కగా ఫ్రిల్స్ వస్తాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. అసలు ఈ శారీస్ అయితే డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, తర్వాత అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత ట్రావెలింగ్లో ఎంత హాయిగా ఉంటాయోనండి. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఏంటంటే మన ఏంటంటే పోచంపల్లి ఇక్కత్ లేదా ఈ డిజైన్స్లో వచ్చిందన్నమాట. చక్కగా మనకి పైన కింద కూడా అంతా డైమండ్ డిజైన్లో వచ్చిందండి. పైన కింద గ్రీన్ కలర్లో ఉందండి జరీ. ఓకేనా? గ్రీన్ కలర్లో జరీ ఇచ్చాడు, చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి, చాలా చక్కగా ఉందండి. నైస్ శారీ ఇది కూడా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు బోర్డర్ ఏమి ఇచ్చాడు అదే ఇస్తాడు, ప్లెయిన్ విత్ బోర్డర్ ఇస్తాడు అనమాట. ఇక పళ్ళు, దిస్ ఇస్ బ్లౌజ్ అండి, సెల్ఫ్ డిజైన్ ఉందండి. ఓకేనా? బ్లౌజ్ కూడా చాలా అంటే మెటీరియల్ మంచిదండి. ఇది కూడా మహేశ్వరి సిల్క్స్లో కూడా మంచి మెటీరియల్ అండి, ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అన్నమాట. ఇది 1599 అండి. చక్కగా తర్వాత మనకండి ఇది ఉందండి, ఏమంటాము 50 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి మాత్రమే 50 రూపీస్ అండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ ఈచ్ శారీకి.
అట్లాగేనండి ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ వారం నుంచి కొత్తగా మొదలు పెట్టామండి మేము కూడాను. ఏంటంటే ఎందుకంటే మీరు కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కొంచెం మీకు కూడా ఉత్సాహంగా ఉంటుందన్న ఉద్దేశంతో మొదలు పెడుతున్నానండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియో చూసిన వాళ్ళు, ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు వెంటనే లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి మీ లైక్ నెంబర్ నాకు పెట్టారంటే నేను ఒక్కసారి తర్వాత 1 మంత్ తర్వాత ఎప్పుడో మేము ర్యాండమ్‌గా తీస్తాం అన్నమాట. తీసి దాంట్లో ఏంటంటే ఎక్కువ లైక్స్ ఇచ్చిన వాళ్ళు, మా దగ్గర ఎక్కువ శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు, మాతో ఎప్పుడు టచింగ్‌లో ఉండి బిజినెస్ జరుపుతున్న వాళ్ళకి మేము ఏంటంటే స్మాల్ అంటే మా దీనికి సరిపడా గిఫ్ట్లు ఆ టయానికి మాకు అందుబాటులో ఉన్న వాటిని గిఫ్ట్‌గా మేము ఇవ్వాలనుకుంటున్నామండి. గిఫ్ట్‌లు ప్రకటించాము అందరికీను. అదేంటంటే మంత్లీ 2 ఆర్ 3 గిఫ్ట్స్ ఉంటాయండి ఒక్కొక్కళ్ళకిను. అంటే ఒక్కళ్ళకేనండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటేనండి. 2, 3 మెంబర్స్‌కి ఇద్దాం అనుకుంటున్నాం మాట. మంత్లీ గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. అది కూడా ఏంటంటే వాట్సాప్‌లో మీరు నాకు లైక్ నెంబర్ పెట్టాలి మీరు. మీరు ఫిఫ్త్ లైక్ వచ్చిందనుకోండి. లైక్ నెంబర్ 5 అని చెప్పి మీరు లైక్స్ పెట్టాలండి. లైక్ పెడితేనే మీరు నాకు ఏంటంటే మీది యాడ్ అవుతుందన్నమాట. అంటే నాకు ఇది లేదండి. ఏమంటారు అది? కామెంట్ సెక్షన్ అయితే తీసేసారన్నమాట. దానివల్ల ఏంటంటే నా దాంట్లో యాడ్ అవ్వట్లేదు. అది తీసేసాం. అందుకే మీరు కంపల్సరీ నాకు వాట్సాప్‌లో పెట్టాలి. అలాగే మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీరు వాట్సాప్‌కి యాడ్ అయి ఉంటారన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళంతా కూడా. లైక్ నెంబర్ పెట్టగానే నాకు మేము చూస్తామండి. ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు, ప్లస్ మా దగ్గర ఎక్కువ పర్చేజ్ చేసే వాళ్ళకి మేము చిన్న చిన్నగా గిఫ్ట్లు పెడదాం అనుకుంటున్నాం అన్నమాట. అదండి. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్లూ కలర్ అండి. కొంచెం అంటే స్కై అండ్ సర్ఫ్ కలర్ బ్లూ లాగా ఉందండి. దాని మీద మనకి ఇదండి ఏంటంటే గ్రే కలర్‌తో ఇచ్చాడండి. డల్ ఫినిష్ జరీ వచ్చింది. గ్రే కలర్ బోర్డర్ మాట. పళ్ళు కూడా గ్రే కలర్‌లో ఉందండి. ఎక్సలెంట్ ఉందండి. డిజైన్ కూడా చక్కగా మన పోచంపల్లి డిజైన్ లాగా ఉంది. చాలా బాగుంది చూడండి. ఓకేనా? ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం. చాలా చక్కగా ఉందండి. ఎక్సలెంట్ ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది మనకి. ఇది కూడా బాగుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పటోలా డిజైన్ అండి. ఇందాక చూపించిన శారీ ఇది కూడా పటోలా డిజైన్. నాకు గబికిన గుర్తు రాలా, నోరు తిరగల. అందుకే నేను పోచంపల్లి అని చెప్పాను. పటోలా డిజైన్ అండి. ఇది కూడా అంతే పటోలా డిజైన్ అండి. చూసుకోండి. ఓకేనా? ఎక్సలెంట్ అండి. చాలా బాగుంటాయి. చక్కగా తీసుకోవచ్చండి. మీకు ఏంటంటే ఈ శారీస్ ఏమవుతుందంటేనండి సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉంటుందండి బాడీకి. మీకు వింటర్‌లో కట్టుకుంటే రెయినీ సీజన్‌లో అయితే అసలు ఊరికే ఆరిపోతాయి మాట ఇవి. ఎందుకంటే మనకి రెయిన్స్ అప్పుడు మామూలుగా చీరలైతే కొంచెం వాష్ చేసేయాలంటే బట్టలు ఆరవేమో అని భయమేస్తుంది కదా! బట్ ఈ శారీస్ అయితే చక్కగా నీడ పట్టున ఆరేసుకున్న డ్రై అయిపోతాయి. తర్వాత వింటర్‌లో మీకైతే వెచ్చగా ఉంటాయి మాట ఈ చీరలు. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత అదే అండి. మెటీరియల్ అలాంటిది. ఇదిగోండి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలర్ సెల్ఫ్‌తో ఉందండి. గ్రే కలర్ సెల్ఫ్ లోపలంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఉందండి. పైన కింద బోర్డర్ ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1599 ప్లస్ మనకి 50 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. చాలా పెద్ద చీరలండి. మీరు సింగిల్ లేయర్ వేసినా కూడా ట్రాన్స్పరెంట్‌గా ఉండవండి. ఇది ఏ ఏజ్‌ల వాళ్ళకైనా బాగుంటాయండి. ఈ శారీస్‌లో ఉన్న గొప్పతనం అదండి. అన్ని ఏజ్‌ల వాళ్ళకి బాగుంటాయి. అబ్బా! ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి డార్క్ వైలెట్ కలర్ అండి. సూపర్ ఉందండి చీర. మనకి ఏంటి బగ్రూ ప్రింట్స్ డిజైన్ ఇచ్చాడన్నమాట ఇది. కొత్తగా ఉంది డిజైన్. చాలా కొత్తగా ఉంది. వావ్! ఎక్సలెంట్ ఉందండి. పటోలా శారీ లాగా ఉంది. పైన కింద కూడా చక్కటి జరీ బోర్డర్ ఇచ్చాడు. గ్రీన్ కలర్‌తో ఇచ్చాడు. అసలు ఈ కలర్ కాంబినేషన్ అద్దిరిపోయిందండి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. సెలెక్ట్ చేసేటప్పుడు ఏదో గబగబా చేసేస్తాను అంత గుర్తుండదు నాకు. మళ్ళీ వచ్చిందో చూసి నేనే ఆశ్చర్యపోతాను. అబ్బా! ఎంత బాగున్నాయి ఈ చీరలని. ఇదిగోండి. దిస్ ఈస్ పళ్ళు పట్టు. ఎంత బాగుందో చూడండి అసలు. చక్కగా సన్నటి డిజైన్ అండి. కట్టుకుంటే రకంగా డార్క్ వైలెట్ అండి ఇది. డార్క్ వైలెట్ కలర్. వైలెట్‌కి గ్రీన్ ఇచ్చాడు. అదిరిపోయిందండి. పెసర గ్రీను. అందుకనే మరీ అందంగా ఉందన్నమాట. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. అసలు మెటీరియల్ ఎంత సాఫ్ట్‌గా ఉందోనండి. సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట మహేశ్వరి సిల్క్స్‌లో. ఇదిగోండి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చింది. చూసారా? ఇది చక్కగా గ్రీన్ అండి. దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఉందండి. పైన కింద బోర్డర్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చి 1599 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. పైన 2 నెంబర్లు ఇస్తున్నామండి. 2 నెంబర్‌లో ఏదో ఒక దాంట్లో బుక్ చేసుకోండి. బుక్ చేసేసుకుంటే మీకు కొత్తవారండి. ఏదో ఒక దాంట్లో మీకు కావాల్సిన శారీది పిక్చర్ డ్రాప్ చేశారంటే
మనకేమవుతుందంటే ఫోటో తీసి మీరు డ్రాప్ చేస్తారనుకోండి బుక్ అయిపోతుందన్నమాట. అప్పుడు మేము అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్‌గా మీకు రిప్లై ఇస్తామన్నమాట. ఈ నెంబర్‌లో మీరు అమౌంట్ వేయండి అని చెప్తామన్నమాట. ఆ నెంబర్‌లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్‌షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్‌లో పెడతామండి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా పటోలా డిజైనేనండి. చక్కటి గ్రీన్ అండి ఇది కూడా. ఒకలాంటి ప్యారెట్ గ్రీన్, గ్రీన్ లైట్ గ్రీన్ అవుతుందన్నమాట. ప్యారెట్ కాదు కానీ లైట్ గ్రీన్ అని చెప్పచ్చు. అబ్బా ఎంత బాగుందో చూడండి. దానికి మనకి డ్రై మెహందీ కలరు బోర్డరును పళ్ళు ఇచ్చాడనమాట. ఇదిగోండి బ్రౌన్ అండ్ డ్రై మెహందీ. ఓకేనా, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. జస్ట్ లైక్ పటోలా శారీస్ లాగా ఉన్నాయండి. పటోలా స్టార్టింగే 15,000, 17,000, 18,000 అలా ఉంటుంది కదా. ఆ డిజైన్స్ తీసుకొచ్చాడు అన్నమాట ఇవి. ఎంత బాగుంటుంది చూసారా. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఎక్సలెంట్ అండి. అసలు ఆఫీస్ యూజ్ కానీ డైలీ యూజ్కి కానీ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఇదిగోండి. ఇది మీకు బ్లౌజ్ పీస్ అండి. చాలా పెద్ద చీరలండి. ఇది బ్లౌజ్ పీస్ కింద ఇచ్చాడనమాట మీకు. సేమ్ అనండి డ్రై మెహందీ కలరేను. దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఉందండి. ఓకేనా. ఎందుకో మరి పక్కన ఇంకొక అంటే ఇది మాట అసలు రియల్ మెటీరియల్ ఇదండి. దీనిది చూసారా, ఇది రియల్ మెటీరియల్ మాట. కొంచెం ఎక్స్ట్రా ఉంచేశాడు. శారీ కాస్ట్ వచ్చి 1599 అండి విత్ లీవా ట్యాగ్ అండి. దాంట్లోని పటోలా డిజైన్ అన్న ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను. సేమ్ డిజైన్లో ఇది కొంచెం మనకి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్, బ్రిక్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉందండి. ఇది సేమ్ పటోలా డిజైన్, పైన కింద కూడా ఆరెంజ్తో వచ్చిందండి. అబ్బా ఎంత బాగుందనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కగా చిన్న బార్డర్స్ అండి. అసలు మీకు ఫంక్షన్స్కి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా అంటే ఫంక్షన్స్కి అవి ఇప్పుడు మన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, గుళ్ళకి, కిటీ పార్టీస్కి భలే అందంగా ఉంటాయండి ఈ శారీస్. ఇగో చూడండి, దిస్ ఈజ్ ఓవరాల్ శారీ ఇలా ఉందండి. మీకు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి. సెల్ఫ్ డిజైన్ ఉందండి బ్లౌజ్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1599 అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రీన్ అండి. భలే బాగుందండి. కొత్తగా ఉంది డిజైన్ కూడా. ట్రై చేయొచ్చండి ఎవరైనా కానీ. దానికి నెవ్వీ బ్లూతో ఇచ్చాడండి. ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్. భలే ఉందండి. పట్టు చీరలాగా ఉంది ఇది. పటోలాలో పట్టు చీరలాగా ఉందన్నమాట. పటోలా శారీ ఒక 15,000-20,000 శారీ లాగా ఉంది. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఎక్సలెంట్ ఉందండి. కొత్త డిజైన్ అండి. కడీ బోర్డర్తో ఇచ్చాడు అనమాట. కొంచెం డల్ ఫినిష్ ఇది మాట. ఇది జరీ డిజైన్ కూడా చాలా కొత్తగా బాగుందండి. గ్రీన్, నెవీ బ్లూ, వైట్ ఎక్సలెంట్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి శారీ. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి నేవీ బ్లూ అండి. డార్క్ బ్లాకిష్ నేవీ బ్లూ. దాని మీద మీకు సెల్ఫ్ డిజైన్ ఉంది. పైన కింద జరీ బోర్డర్ ఉందండి హ్యాండ్స్కి. చాలా బాగుంటే చాలా బాగుందండి. చాలా రిచ్ లుక్ ఉంది శారీలో. 1599 అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి చక్కగా కలంకారీ ప్రింట్ వచ్చిందండి. ఎక్సలెంట్ ఉంది. రెడ్డిష్ బ్రౌనిష్ అదే సారీ బ్రిక్ కలర్ ఆరెంజ్ అన్నమాట ఇది. దానికి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్తో ఇచ్చాడు అనమాట. గ్రీన్ కలర్తో ఇచ్చాడు. అంటే పెసర గ్రీన్ అని కూడా చెప్పచ్చు ఇది. ఎంత బాగుందోనండి. ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి. మొత్తం కలంకారీలో చిన్న డిజైన్ అంటే ప్రింట్ చిన్నదన్నమాట. ఫ్లవర్, స్మాల్ ఫ్లవర్, క్రీపర్ డిజైన్ మొత్తం. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద జరీ బోర్డర్ విత్ గ్రీన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1599. ఇగో ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి. సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. పైన కింద జరీ బోర్డర్తో హ్యాండ్స్కి ఉంటుంది అనమాట. ఓకేనా. 1599 అండి.
దీంట్లోనే ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి బ్రౌన్ అండి. బ్రౌన్ మీద డ్రై మెహందీతో ఇచ్చాడు మాట ఇది. దానికి మళ్ళీ గ్రే కలర్ బోర్డర్ పైన కింద, పళ్ళు కూడా గ్రే కలర్ వచ్చింది. భలే ఉందండి. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. ఇది మనకి జరీ వచ్చేటప్పుడు కొంచెం డల్ ఫినిష్తోనే ఉందండి జరీ. యాంటిక్ జరీ లాగా ఇచ్చాడు అనమాట. ఓవరాల్ శారీ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ట్రావెలింగ్లో కానీ దీంట్లో కానీ నలగదు చీర. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒంటి మీద ఉన్నా కూడా మనకి ఇరిటేషన్ ఉండదు, బాడీ ఇరిటేషన్ రాదండి. కట్టుకుంటే ఈ రకంగా వస్తుందండి. చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ఎవరు తీసుకుంటారో కానీ చూడండి ఎంత బాగుందో. ఓవరాల్ శారీ అలా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రే కలరే ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది బ్లౌజ్. దీంట్లో కూడా కొంచెం ఒక 10 సెంటీమీటర్స్ క్లాత్ ఇచ్చాడనమాట. అంటే మనకి అంటే మేము మంచి క్లాత్ వాడుతున్నామని చెప్పడం కోసం అయి ఉంటుంది అనమాట. అది చూసుకుంటామని ఇచ్చుంటారు వాళ్ళు, లేకపోతే కటింగ్లో అట్లా వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఓకేనా. 1599 అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మంచి మరూన్ అండ్ మెరూనిష్ రెడ్ అండి ఇది. దీని మీద బ్లాక్ సూపర్ ఉందండి. బ్లాక్ కూడా కాదు, బ్లాకే అవుతుందండి. కాకపోతే ప్యూర్ బ్లాక్ కాదు, కొంచెం బ్రౌనిష్ బ్లాక్ అన్నమాట ఇది. ఎంత బాగుందోనండి, ఎక్సలెంట్ ఉంది. ఎవరు తీసుకుంటారు కానీ చాలా 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 బాగుందండి. నేను కూడా ఏదో సెలెక్ట్ చేసేటప్పుడు చేసాను కానీ ఇప్పుడు చూస్తే నాకే ఎంత బాగుంది అనిపిస్తుందో. మరి కెమెరాలో ఉందో నాకైతే తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. రెడ్ అండ్ బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్లో పైన కింద జరీ డల్ ఫినిష్తో ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ డిజైన్ అండి, చాలా బాగుంది. తీసుకోండి ఎవరు తీసుకుంటారో కానీ. ఇప్పుడు రిలీజ్ అయినవి అన్నీ బాగున్నాయండి శారీస్. ఇదిగోండి ఓవరాల్ దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. బ్లాక్ ఇచ్చాడనమాట. మరీ బ్లాక్ అంటే మంచి నలుపు అయితే కాదండి, కొంచెం బ్రౌనిష్ బ్లాక్ లాగా ఉందన్నమాట ఇది. ఓకేనా. 1599 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. ఇకపోతే ఇప్పుడు షిఫాన్స్లోనండి, ప్యూర్ షిఫాన్స్ అండి ఇవి. షిఫాన్ జార్జెట్స్ అన్నమాట, ప్యూర్. 6 మీటర్ శారీ అండి, 1 మీటర్ బ్లౌజ్. ఇది కూడా చాలా చక్కగా ఉందండి. అసలు ఎక్సలెంట్ డిజైన్. అసలు షిఫాన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే కానీ అసలు వదిలిపెట్టరండి, కొత్త డిజైన్గా ఉంది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1650 పడిందండి ఇది. బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజులండి, మామూలు బ్లౌజులు కాదు, పెద్ద 1 మీటర్ బ్లౌజ్ అండి. ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఎంత బాగుందో చూసారా. నేవీ బ్లూ అండి, బ్లాక్ కాదు, నేవీ బ్లూ. ఓపెన్ చేసి చూపిస్తాను, ఫస్ట్ టైం కదా. బాగుందండి, ప్రింట్ అయితే చాలా బాగుందండి. అసలు డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, మన ట్రావెలింగ్లో కూడానండి బాగుంటుంది. కొంచెం చిన్న ఏజ్ల వాళ్ళకన్నా పెద్ద ఏజ్ల వాళ్ళకన్నా 1650 అండి, 1650 అవుతుంది అన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అసలు కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి శారీ. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట. శారీ అంతా కూడా మనకి చక్కటి డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారండి, చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉందండి ప్రింట్. శారీ షింక్ అవటంగానే మీకు ముడత పడటం కానీ జరగదండి. చక్కగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రోలింగ్కి ఇచ్చేసుకున్నాం అంటే మనం నీట్గా, అంటే షింక్ అయినా కూడా చక్కగా మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట యాస్టీస్గా. అప్పుడప్పుడు రోలింగ్కి ఇవ్వాలండి ఈ షిఫాన్ జార్జెట్స్ వచ్చి. మామూలుగా అయితే కానీ హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చండి, ఆరేసుకొని చక్కగా యాస్టీస్గా కట్టేసుకున్నా పర్లేదు, లేదంటే ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట శారీ. కానీ చాలా డ్యూరబిలిటీ ఉంటాయండి, 4 ఏళ్ళు కట్టినా కూడా చీర ఏం పాడవదు మీకు, ఇలాగే ఉంటుంది అన్నమాట. 1650 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికండి మీకు చక్కటి ఒకలాంటి మేతి కలర్ లాగా ఉందండి. మేతి కలర్ అంటాం కదా, మెంతుల కలర్ అంటామే అది మాట. లైట్గా ఉంది, లైట్ బ్రౌన్ ఆర్ మేతి కలర్. దానికి మనకి స్కై బ్లూ, సర్ప్ బ్లూతో ఇచ్చాడు అనమాట. ముగ్గు డిజైన్ అండి మొత్తం. ఈ సారీ కూడా 1650. మెటీరియల్ మాత్రం అదిరిపోయిందండి, ప్యూర్ మెటీరియల్ అండి. 6 మీటర్ శారీ, 1 మీటర్ బ్లౌజ్ అండి.
ఎందుకంటేనండి ఈ శారీస్ చిన్నవి అయితే కుర్చీలు సరిగ్గా రావు, చిట్టుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట. ఇదే కానీ మనకి శారీ ఎక్కువ ఉందంటే ఎక్కువ కుర్చీళ్ళు వస్తాయి అన్నమాట. ఎంత ప్యూర్ మెటీరియల్ అంటే అంత ప్యూర్ మెటీరియల్ అండి. ఇది పళ్ళు పట్టు అండి, ఇట్లా వస్తుంది చీర. చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, 1 మీటర్ బ్లౌజ్ అండి. కొంతమంది అడుగుతున్నారు జార్జెస్ సిఫాన్ షూ పెట్టరేంటి అని అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పి కొంచెం కొంచెంగా మనం ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొస్తున్నాం అన్నమాట. ఇవి కూడా ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి. మనకి శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ముగ్గు డిజైన్ వచ్చిందండి అంతా. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇది కూడా 1650 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. తర్వాత రష్యన్ సిల్క్ అని ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతుందండి. దాంట్లో మాకు ప్యూర్ క్వాలిటీ దొరికింది అన్నమాట, మంచిది దొరికిందండి క్వాలిటీ. ఏమంటే ఈ కూడా 1850 పడుతుందండి. 6 మీటర్స్ శారీ, 1 మీటర్ బ్లౌజ్ అండి. 6 మీటర్స్ శారీ, 1 మీటర్ బ్లౌజ్. అస్సలు మనం అండి మన ప్యూర్ సిల్క్స్ లాగా ఉన్నాయండి. వీటికి చక్కగా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. తర్వాత ఏంటంటే ఇది వీటికి స్టాచ్తో పని లేదండి. హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చక్కగా. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మిషన్ వాష్ చేసుకోవచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి నెక్స్ట్ మన ట్రావెలింగ్లో హాయిగా ఉంటాయండి. చాలా వెయిట్లెస్ అండి. రష్యన్ సిల్క్ అన్నమాట. వీటి పేరు రష్యన్ సిల్క్ అని కొత్తగా రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. బాగుందండి, మన ప్యూర్ సిల్క్ లాగా ఉంది నాకు మెటీరియల్ అయితే. గరుగ్గా లేదండి, మెత్తగా ఉంది మెటీరియల్. ఇవన్నీ కూడా మా ఏంటంటే ఓన్ ప్రింట్స్ ఏనండి ఇవన్నీ. చూసారు ఎంత బాగుందో, షిబోరి ప్రింట్ అంత మనం టై అండ్ డై టైప్లో తీసుకొచ్చారనమాట. కిందేమో రెడ్ అండి, పైనకి వచ్చేటప్పటికి ఆరెంజ్ షేడ్తో తీసుకొచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికండి 1 మీటర్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చామన్నమాట. 1 మీటర్ బ్లౌజ్ అండి. ఇట్లా హాఫ్ అండి, కిందంతా కొంచెం రాణి పింక్ రెడ్ లాగా వచ్చింది, పైకి వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్లో అన్నమాట ఇట్లా వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1850 అండి. ఇది 1850 పడుతుందండి. మంచి మెటీరియల్ అండి, డ్యూరబుల్ మెటీరియల్. ఎంత కాలం కట్టినా కూడా ఏం అవ్వండి. చక్కగా ఆఫీషియల్స్ కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్, అట్లానే ట్రాన్స్పరెన్సీ ఉండదండి. ఇది వచ్చేటప్పటికి మీకు అసలు చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి, పింక్ అండ్ బ్రౌన్. ఎక్సలెంట్ అండి, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి. వీటికి మళ్ళీ మనకి పళ్ళు అని విడిగా ఏమి ఇవ్వలేదండి. శారీ మొత్తం కూడా బాతిక్ ప్రింట్ కదా, ఇది షిబోరి విత్ బాతిక్ ప్రింట్ అవుతుంది. అందుకే నేనంటే ఇలాగే ఇచ్చేసాడు అనమాట, విడిగా పళ్ళు అంటూ ఏమీ చేయలేదు. అసలు మీకు చూసారా, సింగిల్ లేయర్ వేస్తే కూడా మీకు ట్రాన్స్పరెన్సీ లేదండి. అట్లానే మన షిఫాన్ జార్జెస్ లాగా ఇట్లాగా బాగా బాడీ హగ్గింగ్ అయితే కాదండి. అట్లానే మీకు ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ కాదనుకుంటారేమో కానీ, బట్ దిస్ ఇస్ ఫాలింగ్ మెటీరియల్, బట్ నాట్ బాడీ హగ్గింగ్ అండి. ఓకేనా. ఇదిగోండి బ్లౌజ్ పీస్, 1 మీటర్ బ్లౌజ్ అండి. ఎక్సలెంట్ ఉందండి శారీ. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఉంది కదండి, చాలా బాగుంది కదా. చక్కగా తీసుకొచ్చండి ఆఫీస్ యూస్కి, డైలీ యూస్కి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు టైం కూడా కదండి, ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు అబ్రాడ్, యూఎస్ పిల్లల దగ్గరికి. చక్కగా తీసుకెళ్ళొచ్చండి, నీట్గా ఉంటుందండి. చిన్నది రష్యన్ సిల్క్ అండి, మనకి ఇది వచ్చినట్టు రాదండి. ఏంటంటే పెద్ద జరీ బోర్డర్స్ రావు, చాలా చిన్నగా ఉంటుందండి. ఈ చిన్నది ఏంటంటే జస్ట్ ఒక 1/2 సెంటీమీటర్ ఉంటుందేమో అంత ఇస్తాడనమాట. అది మనకి రష్యన్ సిల్క్ మెటీరియల్కి గుర్తు అన్నమాట. ఓకేనండి. ఇట్లా వచ్చిందన్నమాట, చక్కటి పింక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. టై అండ్ డై అండ్ షిబోరి ప్రింట్ రెండు కల్పించేసారు అనమాట. పెద్ద శారీ అండి, 6 మీటర్స్ శారీ. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. ఇంకపోతే వీటిల్లోనే ఇంకా మన మహేశ్వరి సిల్క్స్లోని ఇంకా కొంచెం ఉన్నాయండి, చూపించేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఒకలాంటి బ్రౌన్ అండ్
గ్రీన్ గ్రీన్ పింక్ కాంబినేషన్స్లో ఉందండి. విత్ యెల్లో కలర్ జరీతో ఉందండి. ఇది చిన్న జరీ అన్నమాట, చిన్న జరీ బోర్డర్స్ ఇవి. ఇది కూడా లివా ట్యాగ్ అండి. 1675 అండి. ఎందుకంటే ఇవి మనకి బగురు ప్రింట్స్ లాగా ఇచ్చాడనమాట. ఈ ప్రింటింగ్ వేరేనంట, ఏదో చెప్పాడు ఈ ప్రింట్ పేరు, అందుకని ఇవి కాస్ట్ పడతాయి అన్నమాట మనకు కొంచెం. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. ఏవేవో చెప్తుంటారండి, నాకేమో అంత గుర్తులో ఉండవు అన్నమాట. బగ్రూ ప్రింట్స్ అన్నీ చెప్పినట్టున్నాడు, నాకు గుర్తుకొస్తుంది ఇప్పుడు. ఇగోండి, ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. కొత్త డిజైన్ అండి, మొత్తం ఏంటంటే క్రీపర్ డిజైనే కానీ చాలా కొత్తగా ఉందన్నమాట డిజైన్. దీంట్లో పింక్ ఉంది, ఇది ఉంది. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా, 1675 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది కూడా అంతేనండి, లైట్. ఈ కలర్స్ ఎక్కువగా లైటే ఉంటాయండి, బట్ ఆ కలర్ కాదులేండి. ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుందండి నాకు, బ్రౌనిష్ గోల్డ్ లాగా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి, పళ్ళు వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. లీవా ట్యాగ్తోనే ఉన్నాయండి ఇవి కూడాను. మహేష్ సిల్క్సేనండి, కాకపోతే చిన్న బోర్డర్స్ అన్నమాట ఇవి. ఇదిగోండి, ఇది దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత కొత్తగా ఉందో చూడండి పళ్ళు కూడా. అట్లాగే మీకు ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి, పైన కింద చిన్న బోర్డర్ ఉంటుంది, జరీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కగా తీసుకెళ్ళచ్చండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడానండి. మన పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎప్పుడు ఏదో ఫంక్షన్స్ ఉంటాయి కదా, చక్కగా కట్టుకోవచ్చండి, నీట్గా ఉంటాయి. మళ్ళీ చక్కగా మనం కట్టిన ప్రతిసారి కూడా ఐరన్ కూడా అక్కర్లేదండి. 4-5 సార్లు కట్టినప్పుడు చేయాలనిపిస్తే ఒక్కసారి వాష్ చేసుకొని ఐరన్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి, ఇవి మిషన్ వాష్ కూడా చక్కగా చేసుకోవచ్చండి, చాలా వెయిట్లెస్ ఉంటాయండి శారీస్ ఇవి. ఇది ఉంటుందని. అట్లాగే ఇట్లకి బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ పీస్. ఓకేనా, దీంట్లో లెవెండర్ కూడా కలిసి ఉందండి. 1675. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ లావెండర్ కలర్ అండి, చాలా బాగుంది. కొత్త ప్రింట్, బగ్రూ ప్రింట్స్ అండి ఇవన్నీను, మొత్తం స్క్రీన్ ప్రింట్స్ ఏనండి అన్నీ కూడా. ఇగో స్క్రీన్ అండ్ డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. దిస్ ఇస్ పండు పట్టు, ఎంత బాగుందో చూడండి, పైన కింద చిన్న బోర్డర్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. వైలెట్ మీద చక్కటి ఏంటంటే పింక్ ఉంది, బ్లూ ఉంది, చాలా కలర్స్తో ఇచ్చాడండి. కానీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఇంగ్లీష్ కలర్ అనే చెప్పొచ్చండి. బోర్డర్ చూసారా, ఎంత బాగుందోనండి, ఎంత డిజైనింగ్ వేర్ లాగా ఇచ్చాడో. లైట్ క్రీమ్ కలర్ మీద గ్రీన్తో ఇచ్చాడు అన్నమాట. 1675 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి ఆరెంజ్ కలర్ అవుతుందండి, చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. అన్నీ పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయండి ఈ చీరలు అయితే. పెద్ద బోర్డర్స్ వద్దు అనుకునే వాళ్ళకి మరీ చక్కగా ఉంటాయి, చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి జరీ బోర్డర్స్. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఎంత బాగుందో చూడండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, ఎక్సలెంట్ ఉందండి శారీ. చూసుకోండి ఎవరు తీసుకుంటారో. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ఎంత బాగుందో చూడండి, డిజైనింగ్ వేర్ లాగా. ఇది వద్దు అనుకునే వాళ్ళు ప్లెయిన్ వేసుకోవచ్చు అన్నమాట. చక్కగా కొంచెం వెరైటీగా కనపడాలి అనుకునే వాళ్ళు ఈ బ్లౌజ్ ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, 1675 అండి. ఇక్కడితో ఈ శారీస్ అయిపోయినాయండి. ప్యూర్ సిల్క్స్ కూడా చాలా తెప్పిస్తున్నాను కదా, ఇక చూసారా ఇది 3 ప్లే అండి, ఎప్పుడో 2 years బ్యాక్ శారీ ఇది, వచ్చిన కొత్తలో తెప్పించాను అనమాట. కానీ ఇది 2 ప్లే 3 ప్లే మాత్రం కొంచెం ఏమవుతుందంటే మనకి నలిగిపోయినట్టే ఉంటాయండి శారీస్. ఇది పద్దాకా ఐరన్ చేయించాల్సి వస్తుంది నేను, అందుకే ఇది దృష్టిలో పెట్టుకుని నేను, చాలా మెత్తగా ఉన్నట్టే ఉంటుంది, బట్ ఒక్కసారి వేర్ చేసామంటే నలిగిపోతుందండి చీర. కంపల్సరీ మనం ఐరన్ చేయించవలసిందేనండి, వాష్ చేయక్కర్లేదు కానీ ఐరన్ కంపల్సరీ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఏంటంటే అన్ని 4 ప్లే తెప్పించాను అనమాట, అందుకనే అది గమనించుకోండి. అలాగే
నేనంటే చక్కగా రాబోయే పండుగలకి అన్నిటికీ చక్కగా ప్రిపేర్ అవ్వచ్చండి శారీస్‌తో. అందరూ తీసేసుకొని మీరు ఇచ్చే ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను ముందుకొస్తూ ఉంటాను. ఓకేనండి. అట్లాగే లైక్స్ ఇవ్వండి. లైక్ నెంబరు వాట్సాప్‌లో పెట్టండి నాకు. మీరు వాట్సాప్‌లో పెడితే నేను చూసుకుంటానండి. మీరిచ్చే లైక్స్‌ని బట్టి మీకు నేను గిఫ్ట్‌లు అరేంజ్ చేస్తాననమాట. ఓకేనా. మంత్లీ 1 ఆర్ 2 గిఫ్ట్స్ లైక్స్ ఇచ్చే వాళ్ళకి, ఎక్కువగా పర్చేస్ చేసే వాళ్ళకి చేసేదాన్ని బట్టి మేము గిఫ్ట్స్ ప్రకటిస్తున్నాం అన్నమాట. ఓకేనా. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.